సాస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏఐసిసి మెంబర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే ఈరోజు 3 జిల్లాల ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్గా పోటీలో ఉన్న బక్కా జడ్సన్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది గ్రాడ్యుయేటు, పీజీ కంప్లీట్ చేసి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు జరగబోయే ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఈ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారే ఓటింగ్లో పాల్గొనాలి కదా. మీరు ఆ గ్రాడ్యుయేట్లకి, ఆ పీజీ కంప్లీట్ చేసిన వారికి ఆ ఉద్యోగాలు కానీ వాళ్ళని ఎలా, ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తారు? చాలామంది దీని గురించి ఎదురు చూస్తున్నారు. దీని గురించి మీ స్పందన ఏంటి? ఈరోజు అధికారంలో రానికి ప్రవళిక ఆత్మహత్య ఎప్పుడైతే నర్సంపేటలో చెందిన బాలిక హైదరాబాద్లో సూసైడ్ చేసుకుంటూ టీఎస్పీఎస్ పేపర్ పోస్ట్పోన్ అయిన కాగానే అప్పుడు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా దాదాపు 30 లక్షల మంది గలమెత్తిండ్రు. నేను కూడా ప్రవళిక వాళ్ళ ఇంటికి వెళ్ళిన. మేము ఇంటికి పోయిన రోజు ఇమీడియట్గా కేటీఆర్ గారు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఆమెతోని వాళ్ళ తల్లితోని అదివరకు ఎగ్జామ్ పోస్ట్పోన్ కావడం వల్ల నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్న నా తల్లితోని వీళ్ళేం దగ్గర కూర్చోబెట్టి కంత మీద తుపాకీ పెట్టినట్టుగా పెట్టి, నా బిడ్డకు ప్రేమ వ్యవహారం వల్ల చనిపోయిందని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇవ్వని బలవంతంగా ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మాకు నౌకర్లు ఇవ్వవు, నువ్వు మా పేపర్లు అమ్ముకుంటావు, మమ్మల్ని మా బతుకులు నువ్వు ఆగం చేస్తావు, మళ్ళీ నువ్వు మా బిడ్డలతోని, మా సహచరులతోని, మా మిత్రురాలతోని, వాళ్ళ తల్లిదండ్రులతోని బెదిరించి నీవు ఇటువంటి స్టేట్మెంట్ ఇప్పిస్తావా అని చెప్పేసి అప్పుడు మొత్తం 30 లక్షల మంది ఇండ్లకి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి, మీరు ఈసారి బీఆర్ఎస్కు ఓటేయనికి వీల్లేదు, కేసీఆర్కు ఓటేయనికి వీల్లేదు, మేము మా బతుకులు ఆగమైతే అని చెప్పి వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఓటు వేపిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు 46వ జీవో ఎవరైతే 5 లక్షల మంది పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు వాళ్ళు టీఎస్ఎస్పి ఎగ్జామ్కు వాళ్ళందరూ హాజరయ్యారు. ఇది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు రిక్రూట్మెంట్లో జరుగుతుంది. ఇది స్టేట్ లెవెల్ పోస్టు. దీనికి కేసీఆర్ గారు రిజర్వేషన్లు పెట్టిండ్రు. అంటే ఒక జిల్లాకు 23%, 2% అలా పెట్టిండ్రు. దీనివల్ల మెరిట్ స్టూడెంట్ నష్టపోయినారు. ఈరోజు ఖమ్మం జిల్లా విద్యార్థులు కానీ, వరంగల్ జిల్లా విద్యార్థులు కానీ, నల్గొండ విద్యార్థులు కానీ, ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు కానీ, ఇంకా అనేకమైన 150, 140 మార్కులు వచ్చిన వాళ్ళకి నౌకరు రాలే. ఈరోజు హైదరాబాదులో ఇది పెట్టుకొని చాలామంది దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని అక్కడ మేము ఇక్కడ వాళ్ళమని చెప్పి రాసి 70 మార్కులు వచ్చిన వాళ్ళకి నౌకరు వచ్చింది. దీనికి ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిండ్రు. మొన్న ప్రగతి భవన్లో, అదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాభవన్లో కూడా వాళ్ళందరూ పోయి దీక్షలు చేసిండ్రు. నేను వారికి సంపూర్ణమైన మద్దతున్న, వారితో దీక్షలలో పాల్గొన్న అనేకమైన కార్యక్రమాలు, అంటే మా గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రభుత్వాన్ని చేయడం జరిగింది. కానీ 100% ప్రభుత్వం ఆల్రెడీ 2 ఆత్మహత్యలు చేసుకుంది ఇదివరకే. 100% 46వ జీవో రద్దు చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకవలసిన అవసరం ఉంది. అవి ఏమేమి ఉన్నాయి ఖచ్చితంగా నేను గ్రాడ్యుయేట్స్ తరఫున ఖచ్చితంగా నిలబడతా. అలా ఉద్యోగులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ఎవరు మన చిరు వ్యాపారస్తులు ఉన్నారు, డిగ్రీలు చేసిన ప్రైవేట్ టీచర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా, అందుకనే మేనిఫెస్టో 6వ తారీఖు వరకు ఓట్ల నమోదున్నది. 6వ తారీఖు తర్వాత మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే సార్, మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2 గత ప్రభుత్వంలో రద్దు చేయడం జరిగింది, పేపర్ లీకేజ్ అని చెప్పేసి. అప్పుడు చాలామందికి వయసు, గవర్నమెంట్ ఎంత సడలించినా కూడా వయసు చాలామందికి దాన్ని క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళకి మీరు ఏమైనా న్యాయం చేయగలరా? అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? అప్పుడున్న మా చైర్మన్లు మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ రాజీనామా చేపించారు. దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు చెప్పగలరు? ఈరోజు వాళ్ళను జనార్దన్ రెడ్డి కానీ తెలంగాణ ప్రభుత్వం 2014 వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి పరీక్ష పైన ఎంక్వైరీ జరగాలి, ఉత్తీర్ణైన వారి మీద ఎంక్వైరీ జరగాలి. ఈరోజు అప్పటికెళ్ళి గంటా చక్రపాణికెళ్ళి మొన్న జనార్దన్ రెడ్డి వరకు ప్రతి పేపర్ కూడా నమ్ముకోవడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేయాలి, దీని మీద ఒక కమిటీ వేయాలి. ఆల్రెడీ సిట్ నడుస్తూ ఉంది రంగనాథ్ గారి నేతృత్వంలో. అంతేకాకుండా అక్కడి వరకు కాకుండా మీరు కంప్లీట్గా పెద్ద ఎత్తున దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఇంకొకటి ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వారికి భరోసా లేదు. ఆ భరోసా కల్పించాలంటే పైనోళ్ళపైనే యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి చాలామంది ఏజ్ క్రాస్ అయిందని అంటుర్రు. ఎవరైతే ఏజ్ క్రాస్ అయినారో అది పూర్తిగా గత ప్రభుత్వం ఒక వైఫల్యము, అప్పుడున్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం తప్పిదాన్ని ఈరోజు వీళ్ళు బలైనరు. ఆ బలైన వారికి మరొక అవకాశము రాష్ట్ర ప్రభుత్వం కల్పించే విధంగా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయిన తర్వాత నా పోరాటం కొనసాగుతుంది. అది ఏ విధంగానైనా ఇప్పటి వరకు నేను న్యాయంగా పోరాడిన. ఇవాళ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ జెండాతోని, కాంగ్రెస్ పార్టీ ఎజెండాతోని నేను ఆల్రెడీ నిరుద్యోగ తరపున ఆల్రెడీ నిలబడుతున్నా, కొట్లాడుతున్నా. ఓకే సార్, ఇంతసేపు మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు ఈ 3 జిల్లాలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకి పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా మీరు యొక్క పట్టభద్రుల కోసం వాళ్ళకి కావలసిన ఉద్యోగాలు కానీ ఏదైనా మీరు పోరాడి వాళ్ళకి సాధించి పెట్టాలని కోరుకుంటూ మీరు గెలవాలని మా సాహస్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.